ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కాలేజీ వాళ్ళు ఎంతమంది? ముగ్గురు కాలేజీ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు 6 మంది. మరి 9 ఉన్నారే? 8 మంది ఉన్నారు. ఎవరు కాలేజీ వాళ్ళు? ఎవరు మీరిద్దరు? మీ ముగ్గురు కాలేజీ వాళ్ళ? ఎంతమంది కాలేజీలో? 60 మంది ముగ్గురా? మామూలుగా ఎంతమంది? గుడ్లు బాగానే ఉన్నాయా? గంజి ఉంచుతా ఉన్నారా అమ్మా? అట్టేసరే పెట్టాలి, గంజి ఉంచకూడదు. ఎందుకంటే మనము ఎందుకు ఉంచకూడదు గంజి? చెప్పు. కరెక్టే. విటమిన్స్ ఉంటాయి, మీకు తెలియాలి అవన్నీ. అవి విటమిన్స్ గింజలు ఉంటాయి కొన్ని. ఆ కెండల్స్ కరిగిపోతాయి గంజిలో. అప్పుడు అవి గంజిలో కరిగిపోయినప్పుడు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి ఆ విటమిన్స్. కాబట్టి గంజి ఉంచకూడదు. ఇప్పుడు మనకు సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఇప్పుడు బియ్యం కూడా బాగానే ఉన్నాయి కదా. పోయినసారికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. పిల్లలు బాగానే తింటున్నారా? కాబట్టి గంజి ఉంచకూడదు. నోట్లో పెట్టుకో, గట్టిగా ఉంటాయి అవి. అవే అనమాట. 25 కేజీల బ్యాగులో 250 గ్రాములు కలుపుతారు. అవి కడిగినప్పుడు కొద్దిగా తేలుతాయి. అవి తెలియసిన పడేయకుండా మళ్ళీ వేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకు ఉంది నాలెడ్జ్, వీళ్ళు గంజి విటమిన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది చెప్పాలండి. అది నేను చెప్పేది ఏంటంటే, ఏజెన్సీ వాళ్ళు వంట చేసే వాళ్ళకు మేము అడిగినప్పుడు గంజి ఉంచుతారా అమ్మా అంటే, ఉంచుతా ఉన్నామంటే ఎత్తిపోయింది సంసారం. లేదు సార్ మేము గంజి వంచాము, అట్టేసరే పోసుకుంటాము అంటే, అప్పుడు ఎందుకు పోసుకుంటారమ్మా అట్టేసరి గంజి ఎందుకు వంచడం లేదు అంటే, వాళ్ళు విటమిన్స్ ఉంటాయి సార్ అని చెప్పి వాళ్ళు చెప్పాలా. ఆ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, ఫోర్టిఫైడ్ కెండల్స్, ఇన్ని వివరాలు అవసరం లే. వాళ్ళు అవన్నీ చెప్పరు. విటమిన్స్ ఉంటాయంట సార్, అందుకు గంజి ఉంచొద్దని మాకు చెప్పినారు అంటే అది కరెక్ట్ జరుగుతా ఉన్నట్టు. గంజి ఉంచుతాను అంటే ఎంఈఓలు డిఓలదే ప్రాబ్లం. ఆ ట్రైనింగ్, ఆ చెప్పడము, ఆ ఫాలోఅప్. మీ 2 ఎంఈఓలు ఇచ్చాము. ఇప్పుడు ఒక మండలానికి 2 ఎంఈఓలను ఇచ్చాము. 2 ఎంఈఓలు పోయి వారానికి 10 రోజులకు ఒక స్కూల్ విజిట్ చేసి చూసుకొని ఏం చేస్తూ ఉన్నారు, వంట స్టాకు కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఒకటి గుర్తుకో సార్, బాగా చేయండి అమ్మా. మీ బిల్లులు వచ్చాయా? ఎవరు హెడ్? బిల్లులు ఎవరు అకౌంట్లో పడేది? 9, 10 కొద్దిగా లేట్ అవుతుంది. 6, 7, 8 పడుతుంది. పడిందా? ఎప్పుడు? ఆగస్టు వరకు పడింది. జీతాలు కూడా ఆగస్టు వరకు పడ్డాయి. ఇప్పుడే మేము పైన మాట్లాడినాం. విజయవాడలో వేరే ఒక స్కూల్లో పడలేదంటే మీరు చెక్ చేసుకోవాలా. నెలకు ఒకసారి మీ ఏటీఎం కార్డులో చెక్ చేసుకోవాలా బ్యాలెన్స్. లేదు మీ సెల్లులో ఉంటే మెసేజ్ వస్తుంది. కాబట్టి 9, 10 తరగతులు కొద్దిగా లేట్ అవుతుంది. 6, 7, 8, 9 తరగతులకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇస్తుంది. 9, 10 తరగతులకు స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది అనమాట మొత్తం. అది కాలేజీ కొద్దిగా లేట్ అవుతుంది, కొత్తగా ఇచ్చారు కదా. ఇంత 1 సంవత్సరం నుంచి ఇస్తున్నాము వాళ్ళకి భోజనం. కాలేజీ పిల్లలు భోజనం అన్ని తింటున్నారా? అందరు తింటారా? డబ్బాలు ఏమైనా తెచ్చుకుంటా ఉన్నారా? ఎవరు తెచ్చుకోరు, అందరు తింటారు. ఓకే, మంచిదమ్మా, బాగా చేయండి అమ్మా. రైట్. మీరు ఆ స్కూల్ హెడ్ మాస్టర్లకు, టీచర్లకు వాళ్ళంతా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అయ్యా గంజి ఉంచకూడదు, ఇది ఫండమెంటల్ రూల్. అది ఆ సిస్టమ్ ప్రకారము మీరు గంజి ఉంచకూడదు, గంజి ఎటువంటి పరిస్థితుల్లో ఉంచాల్సిన అవసరం లేదు. అవి మనం ప్రతి మీటింగ్లో చెప్పాలా, తప్పదు. ఇక్కడ హాస్టల్ మీరు ఉండేది ఎప్పుడు వచ్చారు హాస్టల్కు? ఫ్రైడే వచ్చారా? ఈరోజు వచ్చారా? 6 నుంచి వస్తున్నారా? ఈవినింగ్ ఇంటికి వెళ్తారా? భోజనం చేసినాక ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్కూల్కి వస్తారు.
మధ్యాహ్నం లంచ్ ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ అయిపోయినాక డైరెక్ట్ స్కూల్కి ఇంటికి హాస్టల్కి వెళ్తారా, ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తారు. భోజనానికి మళ్ళీ వెళ్తారు. స్నాక్స్ అక్కడ హాస్టల్ ఏమి ఇవ్వరా? ఇస్తారు. వారానికి చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు? వారానికి 3 times ఇస్తారా? ఎన్ని పీసెస్ వస్తాయి? ఎన్ని పీసెస్? 1, 2, 3, 5 దాకా వస్తాయి. ఓకే. ఎగ్ ఇక్కడ 5 ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు స్కూల్లో వారానికి? 6 ఇవ్వరు. సాటర్డే ఇవ్వరు. స్వీట్ పొంగల్ ఇస్తారు. 5 eggs వస్తాయి. హాస్టల్లో ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? 1, 2, 3. సండే చికెన్ ఇస్తారు కదా, ఎగ్ ఇస్తారా? ఆ రోజైనా ఎగ్గు, మిగతా రోజులలో ఎప్పుడు ఇవ్వరా? మంగళవారం కూడా చికెన్ ఉంటుంది, ఎగ్ ఇస్తారు. గురువారం, బుధవారం కూడా ఇవ్వరు. వారానికి 2 సార్లు ఇస్తారా గుడ్డు హాస్టల్లో? పాలు ఇస్తున్నారు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక. బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుందా? మీకు ఏమైనా నచ్చని బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా? అన్నీ బాగానే ఉంటాయా? ఉప్మా బాగుంటుందా? బాగుంటుందా? వెరీ గుడ్. వంట బాగా చేస్తారా? మీ వాడనమ్మ బాగానే చూసుకుంటుందా? ఉంటుంది ఇక్కడే? రోజు ఉంటారా? వారానికి ఒకసారి వస్తారా? ఆమె ఊరు వేరే ఊరిలో కదా ఉండేది ఆవిడ? ఈ ఊర్లోనేనా? ఉన్నాడమ్మా, మీరేం మాట్లాడకూడదు, ఇంట ఆడాలి అంతవరకే. వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటుంది ఆమె ఫ్యామిలీ? ఈ ఊరే. రోజు హాస్టల్కి వస్తుంది. వెరీ గుడ్. బాగా చదువుకోవాలా. ఆల్ ది బెస్ట్. ఓకేనా? డిఓ గారు కొంచెం స్ట్రిక్ట్గా చెప్పండి. రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, ఏ రోజు ఆ రోజు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక ఎంట్రీ చేసుకోవాలి. అదంతా హెడ్ మాస్టర్ గారి బాధ్యత. వాళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కానీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెడ్ మాస్టర్ అంటే ఇవన్నీ మెయింటైన్ చేయడము, ఇవన్నీ చూసుకోవడము, స్కూల్లో సబ్స్టిట్యూషన్ చూసుకోవడము, ఇయర్ ప్లాన్ చేసుకోవడము. ఆడ వంటగది కాడికి పోయి 30 grams కందిపప్పు వేయాలి. ఆ 30 grams ప్యాకెట్లు కరెక్ట్గా నీళ్ళలో వేస్తున్నారా లేదా చెక్ చేసుకోవడం ఒక్కొక్క స్టూడెంట్కు. ఇవన్నీ మినిమం. చెప్పండి గట్టిగా. ఎందుకంటే కందిపప్పు 30 grams ఒక స్టూడెంట్కి వేయాలి. ఎలిమెంటరీ సెక్షన్కి 25 grams వేయాలి. వేసేటప్పుడు కట్ చేసి వేసేటప్పుడు ఖచ్చితంగా మన మనిషి ఉండి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 350 మంది స్కూల్ పిల్లలు అంటే అప్రాక్సిమేట్ 300 అటెండెన్స్ చేసుకోండి. అంటే 9 kgs కందిపప్పు వేయాలి. 9 kgs కందిపప్పు వేస్తున్నారా లేదా అనేది చెక్ చేయాలి. అట్లా అనమాట. అది మీరు స్ట్రిక్ట్గా చెప్పండి. 11 అంటే డ్యామేజ్ ఒకటి ఉంటాయి. లీవ్ ఇట్ 10, 20, 35 కామన్ అండి. రైస్ ఎవరు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి? రాస్తున్నాడా? బాగా రాస్తున్నావా? వెరీ గుడ్. బాగా రాయండి. ఏ రోజు ఆ రోజు నీట్గా రాయాలా. డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ రాసుకోండి. చిక్కీస్ ఏమైనా ఉంటే కన్నా తీసి పడేయండి. ఎక్స్పైర్ డేట్స్ చెక్ చేసుకోండి. రాగి మాల్ట్ పౌడర్ మీద, బెల్లం మీద, జాంగరీ మీద, చిక్కీస్ ఉంటాయి కదా వాటి మీద ఎక్స్పైర్ కాకుండా చెక్ చేసుకోవాలి. రికార్డ్ బాగా రాస్తున్నాం అని చెప్పారు మా వాళ్ళు. వెరీ గుడ్. బాగా రాయండి, మంచిది. ఏ రోజు అప్డేట్ చేసుకోండి. 10-20 గుడ్లు డ్యామేజ్ అవుతాయి, ఏం ప్రాబ్లం లేదు. అదేం రాసుకోండి. అది కూడా డ్యామేజ్డ్ అనో, బ్రోకెన్ అనో, లేకపోతే అట్లా రాసేసుకోండి. అదేలేండి. సైజు మనకు ట్రేతో కలిపి 1180 grams ఉండాలి ఒక ట్రే. ఏమైనా సన్న గుడ్లు ఉంటే సపరేట్ చేయండి. చేసి ఆ ఏజెన్సీ అతనికి చెప్పండి, మళ్ళీ వచ్చినప్పుడు మార్చుకోవాలి. 50 grams పైన ఉంటే సంతోషం. 50 grams లోపల ఉంటే ఏదో 3, 4, 5 grams తక్కువ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మరి 30 grams అట్లుంటే ఒక పిల్లోనికి మంచి గుడ్డు ఇచ్చి ఒక పిల్లోనికి చిన్న గుడ్డు ఇవ్వకూడదు కదా. అట్లా. ఏం పేరు మీ పేరు? నిరంజన్ గారు. వెరీ గుడ్.